యజుర్వేద శతకమునందు యజుర్వేదం 12వ అధ్యాయం 56వ మంత్రం. ఇందులో విషయము ధర్మోపదేశకుని గుణములు. ఈ మంత్రం ఓం అగ్నే త్వం పురుష్యో రైమాన్ పుష్టిమాంగ అసి శివాః కృత్వా దిశః సర్వాః స్వం యోనిమిహ సదః. ఇది మంత్రం. ధర్మోపదేశకుని గుణములంటే ధర్మాన్ని ఉపదేశించేవాళ్ళు, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వాళ్ళలో ఎలాంటి గుణాలు ఉండాలి, దాన్ని బట్టే అతని యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. అతని గుణాలను బట్టే ఎవరు ఏది చెప్పినా తొందరపడి వినటమే కాకుండా, గ్రహించడం కాకుండా, అందులో ఆ ఉపదేశంలో ఆయన యొక్క గుణాలను బట్టి ఆ ఉపదేశం ఉంటుంది తెలుసుకోవాలి. ఇందలి పదార్థము అగ్నే, ఓ ఉపదేశక వర్యా, త్వం నీవు, ఇహ ఈ సంసారమున, పురుష్య పురుష్య అంటే ఐకమత్య సమర్థకుడవు, రైమాన్ విద్యా విజ్ఞాన పరుడవు, పుష్టిమాన్ ప్రశంసిత శరీరాత్మ బలయుక్తుడవు, అసి అయి ఉన్నావు కనుక సర్వాహ దిశ ఉపదేశమునకు యోగ్యులకు సకల ప్రజలను శివాహ కళ్యాణకరమగు కృత్వా చేసి స్వం యోనిం దుఃఖనాశము చేయు పవిత్ర గృహమును ఆసదః చేరుకొనుము. ఇది మంత్రం యొక్క పదార్థము. ఈ పదార్థములు ఏమైనా ధర్మాన్ని ఉపదేశించేవాడు ఎవరైనైతే ఉన్నట్లయితే ఆయనను ఉద్దేశించి నీవు అంటూ ఈ సంసారమునకు నువ్వు చేసే ఉపదేశం ఎలా ఉండాలి, ఐకమత్య సమర్థమై ఉండాలి. అందులో ఏక పరమేశ్వరుని ఉపాసనతో అందరూ ఐకమత్యంగా ఉంటారనే విషయం. తర్వాత రైమాన్ అంటే విద్యా విజ్ఞానం. రైమాన్ అంటే ధనం, అంటే ధనానికన్నా మించింది విద్య. పుష్టిమాన్ శరీరము బలయుక్తంగా ఉండాలంటే ఆరోగ్యవంతంగా అయి ఉండాలి, శారీరక మనకు ఆరోగ్యంగా ఉండాలి నీవు. అలాగే ఉపదేశానికి వచ్చేవాళ్ళు ప్రజలను వాళ్ళకి ఎలాంటి విషయం చెప్పాలి, ఆత్మ కళ్యాణంకి సంబంధించిన విషయాల్ని ఆయన చెప్పేటట్టు ఉండాలి. దానివలన ఆ గృహములో దుఃఖము నశించి పవిత్రంగా అవుతుంది. అలాంటి గృహాలకి నీవు చేరుకుని చెప్పమని చెప్పి పదార్థము. దీని భావార్థము ఎల్లరను ధార్మిక ప్రవృత్తి కలవారిని, జితేంద్రియులకు వారినే ధర్మ ఉపదేశమునకై నియమించవలయను. ఉపదేశకులు కూడా ప్రయత్నముతో అందరికీ సమాన రీత్యా ఉపదేశం చేసి స్వగృహములను సుఖశాంతులతో వికసింపచేయవలయను. ధార్మిక ఉపదేశాలు చేసేవాళ్ళు ఎలా ఉండాలి, ఆ ధార్మిక ప్రవృత్తి గలవారై ఉండాలంటే వేదములో నిర్దేశించబడినటువంటి మానవ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని బోధించే వాళ్ళై ఉండాలి. వేదములో పరమాత్మ ఉపదేశించినటువంటి విధి నిషేధాలని ప్రజలకు తెలియజేయాలి. ఏది చేయాలో అదే చేయాలి. మానవుడు పరమాత్మ చెప్పింది, పరమాత్మ నిషేధించిన విషయాలను చెయ్యకూడదు. ఇది ధర్మం అని అంటారు. ఇలాంటి ప్రవృత్తి ఆ చెప్పే వారిలో కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఆచరించి బోధించాలనే విషయం గ్రహించాలి. ఉపదేశకుడు ఏదైతే బోధిస్తున్నాడో ప్రజలకి ముందు ఆ గుణాలు అతనిలో ఉండాలి, అతని ఆచరణలో అది ఉండాలి. ఆ తర్వాత అతను బోధించాలనే విషయం ప్రవృత్తి అని చెప్తున్నారు. జితేంద్రియులకు వారినే ధర్మోపదేశాన్ని నియమించాలి. ధర్మోపదేశానికి చెప్పమని పిలిచేటప్పుడు అతడు మానసికంగా శుద్ధముగా ఉన్నాడా లేదా, ఇంద్రియాన్ని జయించాడు లేడా. ఇంద్రియాన్ని జయించడం అంటే ఈ మానసిక కల్మషాలైనటువంటి ఇది కోపము,
ఈర్ష్య, ద్వేషాలు, అలసత్వం, వీటన్నిటిని జయించిన వాడై ఉండాలి. అలా కాకుండా అలా ఉన్నప్పుడే ఆ ఉపదేశం ఉన్నప్పుడు ఎవరైనా సందేహం అడిగితే చాలా సంయమంతో సమాధానం చెప్పగలడు. ప్రశ్నలకి కోపతిరిక్తుడైతే అతడు ఉపదేశకుడు కాదు. కాబట్టి అలాంటి వాళ్ళని, ఇంద్రియ నిగ్రహం అయిన వాళ్ళై ఉండాలి, ధార్మిక ప్రవృత్తి కలిగిన అలాంటి వాళ్ళతో ఉపదేశాలు చెప్పించుకోమన్నారు. ఆ ఉపదేశాలు కూడా ఎలాంటి ప్రయత్నం చేయాలి? అక్కడ వచ్చినటువంటి గృహస్థులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ గృహంలో సుఖ శాంతములు వదిలేట్టు ఈయన ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా సమానంగా ఉపదేశం చేయాలంటే అందరికీ ఒక విషయమే చెప్పాలి. పలు రకాలుగా పలు విధాలు చెప్పడం వల్ల ఏంటంటే రకరకాల ఉపదేశాలను బట్టి రకరకాల ఈ మతాలు తయారవుతున్నాయి. భిన్నత్వం ఉండకూడదు. పరమాత్మని ఉపాసించేటప్పుడు ఏకత్వం ఉండాలి అందరిలో. అలా కాకుండా భిన్న మంతవ్యాలతో భిన్న మతాలు తయారయ్యి మనుషుల మధ్య అనైక్యత ఏర్పడి ఆధ్యాత్మిక మార్గంలో కూడా హింసకి లోనవుతున్నారు. హింసాద్వేషాలు వస్తున్నాయి. అది ఉండకూడదు. దాని ధర్మోపదేశకుడు ఇవన్నీ గమనించి ధర్మోపదేశం చేయాలి. ఓం